పల్లి ఎక్కడ వర్షం పడితే ఎల్లంపల్లి ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయో నేను చెప్పాను. నిన్న రాత్రే చెప్పాను. ఈ 3-4 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే ఆవిష్కారం ఉందని చెప్పాను. సో ఏ జిల్లాలో ఎక్కువ వర్షం పడేది? ఇక్కడ ఆరెంజ్ కలర్ అంటే దాదాపు 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడ్డ ప్రాంతం. అది ఎక్కడుంది? జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు నిన్న పడ్డాయి. ఎంత భారీ వర్షాలంటే ఇక్కడ మీరు చూస్తే జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో 19.6, బట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పడితే కిందికే పోతుంది. సారంగపూర్ జగిత్యాల్లో 19.5 సెంటీమీటర్లు, బుగ్గారం 18.2 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా ఎండపల్లి 17.5 సెంటీమీటర్లు, వెలగటూరులో 16.6, రాయికల్లో 16 సెంటీమీటర్లు, ధర్మపూర్లో 14.8, నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ, కడెం పెద్దూరులో 14.5, జగిత్యాల జిల్లా ఎండపల్లి 14.2. సో ఇట్లా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. పెద్దపల్లి కమాన్పూర్ 14.1, జగిత్యాల రాయికల్. సో జగిత్యాల జిల్లాలో ఎస్పెషల్లీ చాలా ఎక్కువ వర్షపాతం మనకు కురిసింది. ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ ఆరెంజ్ కలర్ డాట్స్. జగిత్యాల జిల్లాలో ఈ వర్షం అంతా కూడా, ఈ జగిత్యాలలో పడ్డ వర్షం అంతా కూడా ఎల్లంపల్లికే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎందుకంటే ఇదంతా కూడా ఈ ఏరియా, ఈ నిర్మల్లో సదర్మాట్ బ్యారేజ్ కింద పడ్డా, లేదా ఆదిలాబాద్లో కడెం ప్రాజెక్టు దగ్గర వర్షం పడ్డా, ఎక్కడ వర్షం పడ్డా సరే అది ఎల్లంపల్లి దగ్గరికి రావాల్సిందే. సో ఇప్పుడు ఉదయం 10,000 క్యూసెక్కుల నుంచి మొదలు పెడితే ఇప్పుడు 60,000 క్యూసెక్కుల వరకు కూడా వరద వెళ్ళింది. రాత్రి వరకు 1,00,000 క్యూసెక్కులు కూడా టచ్ కావచ్చు. 1,00,000 క్యూసెక్కులు అంటే ఒక రోజంతా 1,00,000 క్యూసెక్కులు అయితే 18 టీఎంసీలు అయిపోతుంది. సో హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్కి ప్రతిరోజు ఒక 329 క్యూసెక్కులు ఇవ్వాలి. తర్వాత ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండంకు దానికో 100, ఈ రెండు కలిపితే ప్రతిరోజు 500 క్యూసెక్కుల నీళ్ళు అవసరం అవుతాయి. 500 × 30 అంటే నెలకి 1 టీఎంసీ వాటర్ అవసరం అవుతుంది. కానీ అక్టోబర్ వరకు ఎల్లంపల్లికి వరద ఉంటుంది. సో ఇప్పుడు అక్టోబర్ వరకు వరద ఉంటుంది కాబట్టి గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి నంది పంప్ హౌస్కు పంపిస్తారు. ఆ తర్వాత మిడ్మానేరు ఇవన్నీ కూడా నింపే ప్రయత్నం చేస్తారు. సబ్జెక్టు వరద ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందని. అయితే వరద ఇప్పుడు 1,00,000 క్యూసెక్కులు వచ్చినప్పుడు మనకు రోజుకు 2 టీఎంసీలు వచ్చినా చాలు, 1 టీఎంసీ వచ్చినా చాలు. ఇప్పుడున్న పరిస్థితిలో రోజుకు 2 టీఎంసీలు అంటే 22,000 క్యూసెక్కులు, 23,000 క్యూసెక్కులు కంటిన్యూస్గా కిందికి పోవాలి. సో ఆ వరద మెయింటైన్ అవుతుందనే అనుకుందాం, ఎందుకంటే ఇవాళ కూడా వర్షం పడుతుంది అక్కడ. సో ఇప్పుడు ఫ్లడింగ్ రెయిన్స్ ఏవైతే పడ్డాయో నిన్న రాత్రి, దానివల్ల ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వాటర్ వచ్చి నీళ్లు లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ నిజామాబాద్లో బాగా వర్షాలు పడ్డాయి, నిర్మల్లో బాగా వర్షాలు పడ్డాయి, జగిత్యాలలో వర్షాలు పడ్డాయి, పెద్దపల్లిలో పడ్డాయి, మంచిర్యాలలో పడ్డాయి. ఇది నిన్నటి వ్యవహారం. మళ్ళా ఇవాళ కూడా వర్షాలు పడ్డాయి అక్కడ. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ రాబోయే 24 అవర్స్లో కూడా మనం చూస్తే ఎక్కడ వర్షాలు ఎక్కువ ఉన్నాయి? ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మలు, జగిత్యాల, మంచిర్యాల, ఈ నార్త్ తెలంగాణకే ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. సో ఇవాళ వర్షం పడుతుంది, రేపు సాయంత్రం వరకు కూడా వర్షం పడుతుంది. ఎందుకంటే అది వాయుగుండం ఉంది అక్కడ. వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఇప్పటి వరకు ఎంత పడ్డది కూడా ఒకసారి చూద్దాం. అంటే ఈ ఉదయం 8:30 నుంచి సాయంత్రం ఇప్పటి వరకు 6 గంటల వరకు చూస్తే ములుగులో వాజేడులో 13.5 సెంటీమీటర్లు పడింది. ములుగులో ఏటూరు నాగరంలో 12.2 సెంటీమీటర్లు పడింది. ములుగు వెంకటాపురంలో 11.6, కేవలం ఉదయం నుంచే. సో ములుగు జయశంకర్లో ఎక్కువ వర్షం పడ్డది. పెద్దపల్లిలో 9.9, మంచిర్యాల జైపూర్లో 9.7, అట్లాగే కరీంనగర్లో రామడుగులో 8.5, మంచిర్యాల నస్పూర్లో 8.3, మంచిర్యాల మందమర్లో 7.9. ఈ వర్షం అంతా కూడా మళ్ళా ఎల్లంపల్లికే వస్తుంది. సో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి ఇక్కడ ఇవాళ ఈ ఉదయం నుంచి వర్షాలు